నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ వైజాగ్ లో గూగుల్ సుమారు 10 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి జిల్లాలో ఎక్కడా నకిలీ మద్యం కేసులు నమోదు కాలేదన్న ఎక్సైజ్ డీసీ హేమంత్ నాగరాజు జిల్లాలో ప్రతిరోజు బార్లు రెస్టారెంట్లపై ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు మాతా శిశు వైద్యశాలలో గర్భవతులకు చంటి బిడ్డలకు అధునాతన వైద్యం ఎస్ఎన్సి విభాగం ఏర్పాటు ద్వారా తగ్గిన శిశు మరణాలు డి న్యూస్ ప్రత్యేక కథనం ఏపీలో పెట్టుబడులు ఉపాధి అవకాశాలు అంశంలో కూటమి ప్రభుత్వం మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడుల రాకకు అనుబంధంగా ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన గూగుల్ సంస్థ సీఈఓ థామస్ కురియన్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. వైజాగ్ ను ఏఐ సిటీగా మార్చేందుకు పునాది వేసే ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్ సుమారు 10 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2028-32 మధ్య రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఏటా 10,518 కోట్లు సమకూరుతోందని, 1,88,220 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని అంచనా. గూగుల్ క్లౌడ్ ఆధారిత కార్యక్రమాల ద్వారా ఏటా 9,553 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 47,720 కోట్ల రూపాయల ఉత్పాదకత జరుగుతోందని అంచనా వేస్తున్నారు. Entry now. Visakhapatnam, Korean has given good news. $15 billion within 5 years' time. That is a welcome news. Not only that, you have to make, I am having an ambition, one family, one entrepreneur, one family. Earlier I told one IT professional, now I am telling one AI use cases they have to prepare, or every family has to use AI, artificial intelligence, in their walks of life, in all walks of life. It is possible, but ethically and also all security problems you have to take care. But AI as such is not, nobody should oppose. But at the same time, how to protect and how to safeguard ethical values, that is also very important. Thank you. Thank you very much, Chief Minister Naidu. Really appreciate it. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఫైర్ అయ్యారు. దొంగే దొంగ అన్నట్లుగా ఎమ్మెల్యే తీరు ఉందన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉదయం నుండి రాత్రి వరకు నకిలీ మద్యం డబ్బులు లెక్కేసుకునేవారని ఆరోపించారు. సొంత బ్రాండ్ తో నాసిరకం మద్యం తయారు చేసి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్నాడని, నకిలీ మద్యం లిక్కర్ స్కామ్ డబ్బులతో ఎన్నికల్లో పోటీ చేసి నేడు అదే విషయంపై ఆందోళనలు చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ఇంట్లో కూర్చొని దొంగ మద్యం మీద వచ్చినటువంటి డబ్బులను లెక్కేసుకునే క్రమంలో ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో ఏ ప్రాంతంలో కూడా పర్యటించకుండా, ఒకవేళ 1/2 కిలోమీటర్ విజయవాడలో చిన్న మీటింగ్కి వెళ్ళాలన్నా హెలికాప్టర్లతో వెళ్తూ, అప్పుడప్పుడు శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు పరదాలు కట్టుకొని పోయేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఉదయం నుంచి రాత్రి వరకు దొంగ మద్యంతో వచ్చినటువంటి డబ్బులను లెక్కేసుకునే క్రమంలో ఆయన బిజీ అయిపోయి, ఎవరైతే ప్రభుత్వం ఒక అథారిటీగా లైసెన్సులు పొంది మద్యాన్ని తయారు చేసేటటువంటి కంపెనీలన్నిటిని కూడా బలవంతంగా మోతేసి ఆయన సొంత బ్రాండ్లను తయారు చేసి గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలని నాసి రకం మందు దాగి
చనిపోయినటువంటి పరిస్థితులు గత 5 సంవత్సరాలు మనం చూసాం. నవ్వు వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే దొంగ మద్యం డబ్బులతోటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వీళ్ళు, ఈ ఎమ్మెల్యే, అదేవిధంగా దొంగ మద్యం డబ్బులో ప్రధాన ముద్దాయిగా ఉండి జైల్లో ఉండినటువంటి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు కూడా వినతి పత్రాలు ఇస్తుంటే ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలంతా కూడా నవ్వుతున్నారని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. ప్రకాశం జిల్లాలో ఎక్కడా నకిలీ మద్యం కేసు నమోదు కాలేదని ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు చెప్పారు. ఇతర ప్రాంతాల నుండి నకిలీ మద్యం రాకుండా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. నకిలీ మద్యానికి సంబంధించి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో కేసు నమోదైందని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం అంశంపై ఆందోళన రేకెత్తిస్తున్న నేపథ్యంలో డి న్యూస్ ప్రతినిధితో డీసీ హేమంత్ నాగరాజు ప్రత్యేకంగా పలు అంశాలపై మాట్లాడారు. ప్రకాశం జిల్లాలో బార్లు, మద్యం షాపులు, రెస్టారెంట్లలో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అన్ని రకాల భద్రతా ప్రమాణాలతో ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా నకిలీ మద్యం లభించేందుకు ఆస్కారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సురక్ష యాప్ ప్రారంభించిందని తెలిపారు. మద్యం బాటిల్ కొనుగోలు చేసిన తర్వాత స్క్రీన్ పై బాటిల్ స్కాన్ చేస్తే నకిలీదా కాదా అనేది తెలుస్తుందన్నారు. అందువల్ల ప్రజలు కూడా పుకార్లు నమ్మవద్దని, సురక్ష యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నకిలీ మద్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని, అక్రమార్కులు ఎంతటి వారైనా చట్ట పరిధిలో తీవ్ర చర్యలు చేపడతామని హెచ్చరించారు. గతంలో నకిలీ మద్యం కేసుల్లో ఉన్న నిందితులపై నిఘా ఉంచామని, అలాంటి వారితో రెవెన్యూ అధికారుల వద్ద బైండ్ ఓవర్ చేయించడం జరుగుతుందన్నారు. ఎక్స్చేంజ్ సూపరింటెండెంట్ ఆయేషా బేగం, అధికారులు పాల్గొన్నారు. కొన్ని రోజులుగా మనకి ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఈ స్పూరియస్ లిక్కర్ కేసెస్ ఒకటి డిటెక్ట్ చేయడం జరిగింది. అన్నమయ్య జిల్లాలో ములకల్ చెరువులో, అట్లాగే మనకి ఇబ్రహీంపట్నంలో డిటెక్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మొత్తం ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు స్టేట్ వైడ్ కూడా అన్ని జిల్లాల్లో కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాము. దానికి సంబంధించిన మన ప్రకాశం జిల్లాలో ఎటువంటి ఆనవాళ్ళు లేవు. బట్ ఈవెన్ దో అయినప్పటికీ ఇప్పటికీ కూడా మనం ప్రతి సర్కిల్ని కూడా మనం చాలా క్షుణ్ణంగా A4 షాప్స్, అంటే షాప్స్, వైన్ షాప్స్, బార్స్లో కూడా, అలాగే వేరే వేరే ప్లేసెస్లో కూడా ఎక్కడైనా ఉన్నాయని కూడా క్షుణ్ణంగా మా ఎన్ఫోర్స్మెంట్, ESTF, SHO బృందాలన్నీ కూడా తనిఖీ చేస్తున్నాయి. సో ప్రజలు కూడా ఎలాంటి అపోహలకు లేకుండా మనకి గవర్నమెంట్ ఏదైతే డ్యూటీ పెయిడ్ లిక్కర్ వైన్ షాప్లో దొరుకుతుందో దాని గుడ్ క్వాలిటీ లిక్కర్ అండ్ హైజీనిక్ లిక్కర్ని మనం సప్లై చేస్తున్నాం. ఎలాంటి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో అది ఒక చోట జరిగింది, బట్ అది అలాంటివి కాకుండా ప్రజలు ఎలాంటి నిర్భయంగా మనకి డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఉంది. అట్లాగే కొత్తగా కూడా మనకి ఏపీ సురక్ష యాప్ కూడా గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. దాని ద్వారా కూడా మనకి ఆ బాటిల్ ఎక్కడ సప్లై ఉంది, ఎక్కడ ఏ డిపో నుంచి వచ్చింది, ఏ షాప్ నుంచి వచ్చింది కూడా దానికి సంబంధించి అంతా డీటెయిల్స్గా ఉంటుంది. సో ఎక్సైజ్ డిపార్ట్మెంటు చాలా పకడ్బందీగా NDPL, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ, స్పూరియస్ లిక్కర్ కానీ, ఎలాంటి లిక్కర్ ఉన్నా కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. చాలా పకడ్బందీ మీద నిఘా ఉంది. సో దానికి సంబంధించిన అన్ని టీమ్స్ కూడా విస్తృతంగా మన ప్రకాశం జిల్లాలో వెరిఫై చేస్తున్నాము. సో ఇప్పటివరకు అయితే ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేదు. ఫర్ ఫ్యూచర్లో కూడా మనం గట్టిగా దీని మీద నిఘా పెట్టి ఎన్ఫోర్సింగ్ చేస్తాము. అట్లాగే పాత ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాటి మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. గతంలో ఏదైనా కేసెస్ NDPL మీద, ముఖ్యంగా మనకి గోవా బేస్డ్ కొంచెం ట్రైన్స్లో, బస్సుల్లో ఎక్కడైనా తెచ్చుకున్న వాటి మీద కూడా అలాంటి పాత ముద్దాయిల మీద మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది. సో మనకి కేసెస్ పెట్టడం జరిగింది. సో దాని మీద ఎప్పుడు వాచ్ ఉంటుందండి డిపార్ట్మెంట్. అవసరం అనుకుంటే విత్ ది హెల్ప్ ఆఫ్ పోలీస్, రెవెన్యూ వాళ్ళతో కూడా కలిసి ఈ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వీటి కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాం. ఇప్పుడు మనకి కందుకూరు కానీ లేకపోతే పక్క ఎఫెక్ట్ అనేది ప్రస్తుతం మనకైతే ఎలాంటి ఎఫెక్ట్ మనకి అటువైపు సంబంధించిన వాళ్ళు ముద్దాయిలు కానీ సరుకు కానీ, అంటే వాటి లిక్కర్ కానీ ఎలాంటిది మన ఏరియాలో రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో కంప్లీట్గా ఆ బోర్డర్ నుంచి కూడా మనం నిఘా ఏర్పాటు చేసాము. మన డిస్ట్రిక్ట్ బోర్డర్స్లో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా ఆ బోర్డర్లో ఒక స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసుకొని ESTF యాక్షన్ ప్లాన్ ప్రకారం ఆ బోర్డర్స్ నుంచి రాకుండా, అంటే మనకి బోర్డర్స్ ఇటు కర్నూలు ఉంటుంది, ఇటు గుంటూరు బార్డర్ ఉంటుంది, మనకి మీరు అన్నట్టు నెల్లూరు బార్డర్ ఉంటుంది. కాబట్టి ఈ బార్డర్లో కూడా పకడ్బందీగా వెరిఫై చేస్తున్నాం. బార్డర్లో ఉన్న షాప్స్ కానీ, బార్స్ కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. ఒంగోలు ప్రభుత్వ మాతా శిశు వైద్యశాలలో చిన్నారులకు, గర్భవతులకు అందిస్తున్న వైద్య సేవల పట్ల
సంతృప్తి వ్యక్తమవుతోంది. వైద్యులు, సిబ్బంది సేవాభావంతో చికిత్సలు అందిస్తున్నారని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్త్రీ శక్తి పథకంతో దూర ప్రాంతాల నుండి సైతం ఉచిత బస్సు ప్రయాణంతో వైద్యానికి మాతా శిశు వైద్యశాలకు రోగుల సంఖ్య పెరిగింది. మాతా శిశు వైద్యశాలలో అందిస్తున్న సేవలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లా కోర్టు ఆవరణ పక్కన 50 పడకలతో మాతా శిశు వైద్యశాల నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 80 నుండి 100 మంది వరకు అవుట్ పేషెంట్లు, 40 నుండి 50 మంది వరకు చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్రావు తెలిపారు. క్లిష్టమైన కేసుల్లో కూడా మాతా శిశు వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలు నిర్వహిస్తున్నామన్నారు. వైద్యులు, సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని తెలిపారు. 80 నుంచి 100 దాకా వస్తూ ఉంటారు. గైనిక్ అయితేనేమి, తర్వాత చిన్నపిల్లలకు సంబంధించి ఒక 40 to 50 దాకా వస్తుంటారండి. ఇప్పుడు మనకి గవర్నమెంట్ మహిళల కోసం అని చెప్పేసి స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సరఫరా ఇవన్నీ చేసిన తర్వాత కూడా మాకు ఓపీ సెన్సెస్ కానీ, ఐపీ సెన్సెస్ కానీ, అంటే ఇన్పేషెంట్ సెన్సెస్ కానీ బాగా పెరిగినాయండి. నెలకి డెలివరీస్ 100 నుంచి 150 దాకా అవుతుంటాయండి. తర్వాత ఓపీ కూడా గైనిక్ ఓపీ దగ్గర మనకి 70 to 100 దాకా వస్తూ ఉంటుంది. చిన్నపిల్లల ఓపీ ఏమో 40 నుంచి 50 దాకా వస్తూ ఉంటుందండి. తర్వాత మాకు ఫార్మసీ కానీ, ల్యాబ్ కానీ అన్నీ మా దగ్గరే ఉన్నాయండి. రెగ్యులర్గా 3 షిఫ్టుల్లో మార్నింగ్ 8 to 2, తర్వాత ఈవినింగ్ షిఫ్ట్ 2 to 8, తర్వాత నైట్ షిఫ్ట్ 8 to 8, 3 షిఫ్ట్లో కూడా డాక్టర్లు సిబ్బంది దగ్గర 100 దాకా ఉన్నారండి మొత్తం సిబ్బంది. డాక్టర్లు అయితే ఒక 20 దాకా ఉన్నారు. యాక్చువల్గా 3 మత్తు డాక్టర్లు ఉంటే ఒక ఆమె మొన్న ప్రమోషన్లో వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఒక సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఒక సివిల్ సర్జన్, ఇద్దరం ఉంటాము. ఇద్దరము అటెండ్ అవుతాము. ఇబ్బంది ఏం లేదు. ఏ టైంలో కేసు వచ్చినా కూడా ఇద్దరం అటెండ్ అవుతాం. పీపీపీ పద్ధతిలో నవజాత శిశువుల కోసం 10 సెట్లతో ప్రత్యేకమైన ఎస్ఎన్సి విభాగాన్ని ఏర్పాటు చేశారు. పుట్టిన బిడ్డ నుండి తక్కువ బరువుతో పుట్టిన వారు, పుట్టుకతో కామెర్లు సోకిన బిడ్డలకు ఇంక్యుబేటర్ బాక్స్ లో ఉంచి అధునాతనమైన వైద్య సేవలు అందిస్తున్నారు. మాతా శిశు వైద్యశాలలో ఎస్ఎన్సి విభాగం ఏర్పాటుకు ముందు పుట్టుకతో సమస్యలున్న బిడ్డలను ప్రైవేటు ఆసుపత్రులకు రిఫర్ చేసేవారని, 3 ఏళ్ల నుండి ఇంటిగ్రేటెడ్ హెల్త్ గ్రూప్ చిన్నారుల వైద్య సేవలకు ప్రాధాన్యత ఇస్తోందని చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సంధ్య తెలిపారు. దీంతో మాతా శిశు వైద్యశాలలో శిశు మరణాల రేటు పూర్తిగా తగ్గించగలిగామని చెప్పారు. నేను రాకముందు మన దగ్గర ఎస్ఎన్సియు యూనిట్ అన్నది లేదు. మేము వచ్చిన కొత్తలోనే శాంక్షన్ అయింది. సో అప్పటి నుంచి ఇది ఒక 10 బెడెడ్ ఎస్ఎన్సియుగా శాంక్షన్ అయింది. కానీ 10 బెడ్స్ కన్నా మనం ఎక్కువే హ్యాండిల్ చేస్తున్నాము. ఇక్కడ నవజాత శిశువులకి సంబంధించిన అన్ని కండిషన్స్ని మనం ట్రీట్ చేస్తాము. బిడ్డ పుట్టగానే యాడ్ అయిపోవడం కానీ, తర్వాత శ్వాసకోశ సమస్యలు, బరువు తక్కువ ఉన్న బిడ్డలు, ఇంకా అటువంటి ఎన్నో జాండిస్ బేబీస్ని, ఇట్లా ఎన్నో సమస్యలు ఇక్కడ మనము ట్రీట్ చేయడం జరుగుతుందండి. బయట ప్రైవేట్ కంటే ధీటుగా మనకి ఇక్కడ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా పేషెంట్స్కి గవర్నమెంట్ మరి ఎంతో ఎక్విప్మెంట్ ఫెసిలిటీస్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. కాన్పుకు వచ్చిన వారికి ప్రత్యేక బెడ్స్ కేటాయించి సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇస్తామని, తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్ ద్వారా కాన్పులు చేస్తామని గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీకిరణ్ తెలిపారు. సాధారణ ప్రసవానికి 3 రోజులు, సిజేరియన్ ద్వారా ప్రసవానికి 7 రోజులు సేవలందిస్తామన్నారు. వేసవి కాలంలో తల్లి బిడ్డల సంరక్షణకు ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో ఏసీలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. తల్లి బిడ్డలకు మాతా శిశు వైద్యశాలలో మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. డెలివరీ కేసెస్ ఓపీ, ఐపీ అన్నీ బాగా జరుగుతుంటాయి మాకు. ఓపీ పర్ డే యావరేజ్ 80 to 100 మధ్య ఉంటుంది. డెలివరీస్ నెలకి 120-130 వరకు అవుతుంటాయి. నార్మల్స్, సిజేరియన్స్ అన్నీ చేస్తున్నాం ఇక్కడ. క్రిటికల్ కేసెస్ కూడా మేము టేకప్ చేస్తుంటాం. ఇందాక కూడా జస్ట్ ఒక సీరియస్ కేసు ఉంటే దాన్ని ఎమర్జెన్సీగా తీసుకెళ్ళి సెక్షన్ చేయడం జరిగింది. బేబీ కూడా బాగానే ఉండింది. సో మేము వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ అన్నీ మేము బాగా ఇంప్రూవ్ చేస్తున్నాము. డెలివరీస్ కూడా బాగా అవుతున్నాయి. ఇంకా మేము పేషెంట్స్కి మంచి సర్వీసెస్ అందిస్తాము చాలా కేసెస్ అయితే క్లిష్ట పరిస్థితులు వచ్చినవి కూడా చేసామండి. కాకపోతే అవన్నీ
మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కాన్పు కోసం ప్రైవేటు ఆసుపత్రిలో వేలకు వేలు కట్టలేని వారికి మాతా శిశు వైద్యశాలలో కాన్పులు మరియు ఇతర వైద్య సేవలు ఉచితంగా మందులు ఆహార పంపిణీ అందిస్తూ వైద్యులు సిబ్బంది సేవలందిస్తున్నారని బాలింత ఎస్తేరమ్మ తల్లి గోవిందమ్మ తెలిపారు. ముందు చేసింది కూడా పెద్ద ఆపరేషన్ ఇక్కడే ముందు అబ్బాయి మళ్ళీ అబ్బాయి ఇప్పుడు ఎట్లా వైద్య సేవలు బాగా బాగానే ఉంది. గతంలో చేయించుకున్నారు అన్నారు కదా, అప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉంది. అన్ని సేవలు అందుతున్నాయి, అన్నీ అందుతున్నాయి. మాకు బాగానే చూస్తున్నారు, భోజనం పెడుతున్నారు, కోడిగుడ్లు అన్నీ చేస్తున్నారు. అబ్బాయి ఎవరు రూపాయి బిళ్ళ కూడా అడగలేదు సార్, మమ్మల్ని అడగలేదు. ఉచితంగా బాగుంది, ఉచితంగా మాకు బాగానే ఉంది సార్. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఉమ్మనీరు తక్కువగా ఉందని చెప్పేసి ఆపరేషన్ చేశారు. అంతా ఫ్రీగానే జరుగుతుంది ఇక్కడ. క్లీనింగ్ కానీ సర్వీస్ కానీ మొత్తం బాగానే ఉంటుంది. ఫుడ్ కానీ. రెండవది ఫస్ట్ ఇది ప్రైవేట్లో చేయించుకున్నాను, అక్కడ మీద ఇక్కడే బెటర్గా అనిపించింది. వైసీపీ ఆధ్వర్యంలో నకిలీ మద్యం అరికట్టాలంటూ ఎర్రగొండపాలెంలో ర్యాలీ నిర్వహించారు. ఎక్స్చేంజ్ అధికారులకు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వినతి పత్రం అందజేశారు. కూటమి నాయకులు మద్యం దుకాణాల్లో నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. టీడీపీ నాయకులు వేల కోట్లు దోచుకుంటూ నకిలీ మద్యం ద్వారా అక్రమార్జనకు తెరతీశారని విమర్శించారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు తక్కువ ధరకి నాణ్యమైన మద్యం అని చేసిన ప్రచారం నేడు నకిలీ మద్యంగా అమ్ముకోవడమా అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యథేచ్ఛగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నా కూటమి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్నారు. ఇమ్మీడియట్ గా ఎక్సైజ్ శాఖ వారు కల్పించుకొని వీటిని కంట్రోల్ చేయకపోతే మహిళలే ఆ షాపుల మీద తిరగబడతారు. గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు ఇవన్నిటిని తొలగించాలి. సిగ్గు లేకుండా ఈ తెలుగుదేశం నాయకులు 30,000 మంది చనిపోయారు కల్తీ మద్యం బారిన పడి అన్న చెప్పినటువంటి నాయకులు ఒక్కరు చనిపోయిన కుటుంబం పేరు చెప్పారా ఈ రోజు వరకు? ఒక్క పేరు. ఇవాళ కల్తీ మద్యంతో పట్టుబడ్డటువంటి తెలుగుదేశం నాయకులే ఆ వ్యాపారాన్ని చేస్తూ గతంలో వ్యాపారం జరిగింది అని మభ్యపెడుతూ ప్రజల్ని గుట్టు చప్పుడు కాకుండా బూట్లోని డబ్బును కొట్టేసేటటువంటి కార్యక్రమాలు, వీటిని ఇమ్మీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి నీతి మాలినటువంటి రాజకీయాన్ని ఆపాలి. మద్యాన్ని, వ్యవసాయాన్ని, మట్టిని, ఇసుకని, గనుల్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నాడు. ఇవాళ ఒక్క గ్రానైట్ ఇండస్ట్రీ ఇవాళ పని చేయట్లేదు. గ్రానైట్ ఇండస్ట్రీలు మొత్తం ఆపేశారు. ఎక్కడికొక్కడ చెక్ పోస్టులు పెట్టి మట్టి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి కొండల దాకా సీనరేజ్ వసూలు చేస్తున్నారు. ఏకంగా ప్రకాశం జిల్లాలో వచ్చినటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకి, నెల్లూరు అతనికి దారాదత్తం చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి ఒంటెద్దు పోకడలు, ఇట్లా ప్రజా వ్యతిరేక విధానాలు కానీ అవలంబిస్తే మరో నేపాల్ లాగా. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ నినాదంతో అద్దంకి మండలం నాగులపాడు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అద్దంకి ఎంపీడీఓ బి వరూధిని జీఎస్టీ తగ్గింపు, ధరల తగ్గుదలపై అవగాహన కల్పించారు. పంచాయతీ కార్యదర్శి ప్రతిభా భారతి, అధికారులు, పలువురు వ్యాపారులు, సిబ్బంది పాల్గొన్నారు. పర్లేదు నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాల ద్వారా విక్రయిస్తూ
కూటమి నాయకులు దోచుకుంటున్నారని అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆరోపించారు. నకిలీ మద్యం అంశంపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం ఎక్సైజ్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ప్రతి ఒక్క రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానండి. ముఖ్యంగా అద్దంకి ఆడపడుచులందరికీ ఎవరి ఇళ్లల్లో అయితే ఈ మద్యపానంలో తాగుతూ కొంతమంది ఉన్నారో వాళ్ళందరికీ మీరు గట్టిగా చెప్పండి. ఏది నకిలీయో ఏది అసలో తెలుసుకునే స్టేజ్లో ఇప్పుడు ఎవరూ లేరండి. నకిలీని కూడా నాణ్యమైన కల్తీ చేస్తూ ప్రజలకి పంచుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం వల్ల మన పుస్తెలు అమ్ముకొని అదేవిధంగా పుస్తెలు తెగే స్టేజ్కి వస్తున్నారంటే ఒక్కసారి ఆడవాళ్ళందరూ కంకణం కట్టుకోండి. దయచేసి మీ భర్తలకి కానివ్వండి, మీ తమ్ముళ్ళకి కానివ్వండి, అన్నలకు కానివ్వండి, అదేవిధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఎవరికైనా సరే ఈ మద్యపానం కనుక అలవాటు ఉన్నట్లయితే తక్షణం ఆపించేసేసేయండి. అది ఏదో అనారోగ్యం పడితే మన దగ్గర ఉన్న ఆస్తులు అమ్ముకోనైనా సరి చేసుకోవచ్చు, కానీ ప్రాణాలు పోతే ఆ కుటుంబం బాధ ఎంతలాగుంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ. వైజాగ్ లో గూగుల్ సుమారు 10 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి. జిల్లాలో ఎక్కడా నకిలీ మద్యం కేసులు నమోదు కాలేదన్న ఎక్సైజ్ డీసీ హేమంత్ నాగరాజు. జిల్లాలో ప్రతిరోజు బార్లు, రెస్టారెంట్లపై ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు. మాతా శిశు వైద్యశాలలో గర్భవతులకు, చంటి బిడ్డలకు అధునాతన వైద్యం. ఎస్ఎన్సి విభాగం ఏర్పాటు ద్వారా తగ్గిన శిశు మరణాలు. డి న్యూస్ ప్రత్యేక కథనం. డి న్యూస్ లో నేటి మాట. తన కన్నింటిని తానే తుడుచుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగిన వ్యక్తి జీవితంలో చాలా బలవంతుడిగా మారతాడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.